జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘటన గురించి మీ ముందుకు తెస్తున్నాను. ఈరోజు ఆస్ట్రేలియా చూసినా, బ్రిటన్ చూసినా చాలా దేశాల్లో ఈరోజు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? ప్రపంచంలో జనాభా పెరుగుదల కారణమా, లేకపోతే వలసవాద కారణమా, జాతీయవాదం కారణమా, లేదంటే మతవాదం కారణమా? ఇవన్నీ మనకి పరిణామాలన్నిటికీ కారణాలు చూస్తుంటే ఈరోజు ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అన్నీ బతుకుతున్నాయి. కానీ మనిషి మాత్రం తన బతుకు తెరువు కోసం, తన సంపద సృష్టి కోసం ఖండాంతరాలు దాటి జీవించాల్సినటువంటి దుస్థితి నేటి పరిస్థితి. తత్ఫలితంగా భూమిపుత్ర సిద్ధాంతం అయితేనేమి వలసవాదాల మీద ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నేడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద దండయాత్రలు చేసి అక్కడ ప్రజల యొక్క సంపదను దోచుకోబోయినటువంటి బ్రిటిష్ ఏదైతే మనం అనుకుంటున్నామో యునైటెడ్ కింగ్డమ్, ఈ దేశం ఈరోజు లక్షల మంది సైన్యంతో, లక్షల మంది బ్రిటన్ వాసులు నడివీధుల్లోకి వచ్చి మా దేశాన్ని మాకివ్వండి అని అడుక్కునే దుస్థితికి, ప్రదర్శనలు చేసే స్థితికి రావటానికి కారణమేమై ఉంటుంది. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ రాజ్యము శాశ్వతం కాదు, పరిమాణ క్రమాలు జరుగుతూ ఉంటాయి అని మనకి అవగతమవుతుంది. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే మనకు సూర్యుడు ఉదయించి మళ్ళీ సూర్యుడు కనపడకుండా పోతాడు, మళ్ళీ సూర్యుడు అగుపడతా ఉంటాడు, సన్ రైజ్ అండ్ సన్సెట్. కానీ అప్పట్లో అటు ఆఫ్రికా దేశాల్లో కానీ, ఇటు ఆసియా దేశాల్లో కానీ, అటు నార్త్ అమెరికా దేశాల్లో కానీ ఎక్కడో ఒక చోట బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది. కానీ కాలక్రమేణా ఈ స్వతంత్ర దేశాలుగా రూపు చెందటం, కొంత ఏరియాకే యునైటెడ్ కింగ్డమ్ అని పరిమితం అవ్వడం జరిగింది. అదే యునైటెడ్ కింగ్డమ్లోకి ఎక్కడైతే భారతదేశంలో నుంచి వలసపోయిన వాళ్ళు కానీ, ఆఫ్రికా దేశాల నుంచి వలసపోయినటువంటి వాళ్ళు కానీ, ప్రపంచ వివిధ దేశాల నుంచి వలసపోయి జీవనోపాధి కోసం, వ్యాపారం కోసం వలసపోయి అక్కడ సిటిజన్లు అయిపోయి అక్కడే స్థిరపడినటువంటి వాళ్ళు ఇలా అధిక సంఖ్యలో ఎక్కువైపోవటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మా దేశాన్ని విడిచిపెట్టి పోండి అని అంటున్నారు. ఒకప్పుడు అదే బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచ అన్ని దేశాల మీద, అన్ని రాజ్యాల మీద పడి దోచుకుపోయినారు. అక్కడ సంస్కృతుల్ని ధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. ఎన్నో విధాలుగా ప్రపంచం మీద పడి ఒకప్పుడు దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈరోజు మా దేశాన్ని మాకివ్వమని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇలా చైనా చూసినా, భారతదేశం చూసినా అత్యధిక జనాభా గలటువంటి దేశాలు ఈ రెండు దేశాలు. ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలైతేనేమి అందరికీ ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానవ వనరుల్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లేదు స్వచ్ఛందంగా వెళ్తున్నారు. ఇలా భారతీయులు అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న, కెనడాలో ఉన్న, ఇటు యునైటెడ్ కింగ్డమ్లో బ్రిటన్ కానీ, లండన్ కానీ, ఐర్లాండ్ కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా భారతీయులు నేటి నవతరం యువతరం చదువుకున్న యువత ఉపాధి నెతుక్కుంటూ వలసెళ్ళిపోతుంది. మైగ్రెంట్స్, ఈ మైగ్రెంట్స్ అంటే వలస వెళ్ళినటువంటి వాళ్ళు, చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళు, చట్ట వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏమంటుంది, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నారు. చట్టబద్ధ మైగ్రెంట్స్ని కూడా త్వరలో వెళ్ళిపోమ్మంటారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, మన భారతదేశంలోనే, మన హైదరాబాద్ మహానగరంలోనే వ్యాపార నిమిత్తం మార్వాడి అంటే
రాజస్థాన్ నుంచి మార్వాడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తుంటే ఏమన్నారు, గో బ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా 2014కు ముందు చూస్తే ఆంధ్ర గో బ్యాక్ అనేటటువంటి ఒక నినాదాన్ని మనం ఎన్నుకున్నాం. మా రాష్ట్రం మాకు కావాలా, మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, మా నీళ్లని కొల్లగొడుతున్నారు అని చెప్పి అది ఒక రాష్ట్ర ఉద్యమాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే ఇవాళ ప్రపంచం ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియాకి అయినటువంటి మైగ్రెంట్స్ని అందరినీ గో బ్యాక్ అంటున్నారు. అంటే ఇక్కడ ఒక ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ అమెరికా ఆడుతున్నటువంటి పెద్ద జగన్నాటకం ఏంటంటే ఇవాళ ఐరోపా సమైక్య దేశాలు తీసిన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు చూసినా ఈరోజు ఆర్థిక మాంద్యం అనేది తరుముకుంటా వస్తుంది. ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఉద్యోగాలు కోల్పోతారు, వస్తువు ధరలు అంటే ఆకాశాన్ని అంటుతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, మానవుడు జీవించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తత్ఫలితంగా మనకి అన్ని దేశాల్లో కూడా ఈరోజు మైగ్రెంట్స్ మీద కానీ, చట్టబద్ధ మైగ్రెంట్స్ మీద కానీ, ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద కానీ దాడులు జరుగుతున్నాయి. ఇంకొక విధంగా ప్రపంచం మొత్తం మీద నేనే పరిపాలించాలా, నా మాటే చెల్లాలా, పెద్దన్న పాత్ర పోషించాలా అన్నటువంటి సంకుచిత స్వభావంతో అమెరికా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఎఫెక్టు ప్రపంచ అన్ని దేశాల మీద పడుతుంది. ఈరోజు భారతదేశం మీద ఆంక్షలు విధించిన, ఒకవైపు ఉక్రెయిన్ రష్యా మీద యుద్ధం చేస్తున్నా అంటే ప్రపంచమంతా కూడా ఒక సంఘర్షణలో ఉంటుంది. ఈరోజు మా దేశాన్ని మాకివ్వండి అనే దుస్థితికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకు ఆ విధంగా పోయింది అనే దానికి మనం కారణాలు విశ్లేషించుకుంటే ప్రపంచ దేశాలన్నిటి మీద పడి దోచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం, ప్రపంచ దొంగలకి స్వర్గధామమైనటువంటి బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్ ఈరోజు ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నిటి మీద పడి దోచుకున్నటువంటి ఆ దేశము ఈరోజు జీర్ణించుకోలేకుండా దొంగే దొంగ అన్నట్టు అరుస్తున్నట్టుందన్నమాట. అందువల్ల మనం ఆలోచన విధానం చూసుకున్నట్లయితే ఈరోజు ఆఫ్రికాలో బుర్కినా ఫాసో ఒక నవ యువకుడి చేతులు 34 సంవత్సరాల వయసులోనే బుర్కినా ఫాసో దేశ అధ్యక్షుడు ఈరోజు యునైటెడ్ ఆఫ్రికా అనేటటువంటి ఒక నినాదంతో ఆకలి కేకలతో అల్లాడుతున్నటువంటి ఆ చిన్న ఆఫ్రికా దేశాన్ని ఫ్రాన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని, ఖనిజ సంపదని కొల్లగొట్టుకొని పోతుంటే ఆ ఫ్రాన్స్ వాళ్ళని తరిమేసి ఒక మంచి నాయకుడు అనేవాడు ఉంటే ఆ దేశంలో ఆకలి కేకలు మార్చాడు, ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు, ఉచిత విద్య అందిస్తున్నాడు. ఆ దేశంలో ఉన్న సంపదను అంతటినీ కూడా జాతీకరణ చేసి దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ఈరోజు ప్రపంచం అంతా కూడా బుర్కినా ఫాసో వైపు చూసేటట్టు ఇబ్రహీం ట్రోరే గారు మనం సోషల్ మీడియాలో చూసుకున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకున్నా ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికంతటికీ కారణం ఏంటంటే ఈ కొత్త వాదం, ప్రపంచాన్ని శాసించాలా, ప్రపంచాన్ని మనమే ఏలాలా అనుకున్నటువంటి కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలా, జాతీయవాదాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. నేను ఫైనల్గా చెప్తుండేది ఏంటంటే ఏ దేశమైనా సరే స్వయం సమృద్ధి సాధించాల. ఆ దేశంలో స్వయం సమృద్ధి వచ్చి ఆ దేశ యువతకి ప్రధానంగా ఆహారం లోటు లేకుండా, నిత్యావసరమైనటువంటి బట్టలకి లోటు లేకుండా, గృహ వసతి ఉపాధికి లోటు లేకుండా చేసినప్పుడే ఆ దేశం పరిపూర్ణత సాధించుకుంటుంది.